కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో చేరారు. కళ్యాణదుర్గం పట్టణ మాజీ సర్పంచ్ వసుంధర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ కండవా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రఘువీరారెడ్డి తరహాలో కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా అమ్మిలినేని సురేంద్రబాబుకు ఉందని, కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేయగలడని నమ్మే టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణ మాజీ సర్పంచ్ వసుంధర టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు సురేంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా నడుచుకుని ఆయన ఏ విధంగా స్టేట్లో అభివృద్ధి చేస్తారో అదే విధంగా మన అలిమినేని సురేంద్రబాబు గారు కూడా కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పినటువంటి ఒక గొప్ప నమ్మకంతో నేను ఈరోజు రఘువీరారెడ్డి గారి తర్వాత మన సురేంద్రబాబు అన్న గారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారన్నటువంటి నమ్మకంతో నేను ఈరోజు మళ్ళీ ఈ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఫస్ట్ నేను తెలుగుదేశం నుంచే పుట్టిండేది, తెలుగుదేశం వల్లనే నేను గెలిచిండేది ఇక్కడ. అందులో అప్పుడు మేజర్ పంచాయతీ సర్పంచ్కు ఫస్ట్ టైం నేను 82లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు అన్నది లేదు. పంచాయతీకి ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గెలవడమే జరిగింది, సర్పంచ్గా గెలవడం జరగలేదు. ఫస్ట్ టైం నేను గెలిచడము, లాస్ట్ సర్పంచ్ లేడీ కావడము, ఫస్ట్ లేడీ కావడము, తర్వాత మున్సిపాలిటీ కూడా మన రఘువీరారెడ్డి అన్నగారు చెప్పినట్లు మున్సిపాలిటీ చేద్దాము అంటే ఆయనకు నేను సహకరించి అన్ని విధాలుగా మేము ఇక్కడ అంతా చేసుకొని అప్పుడు ఆయన యొక్క మాటతో మేము మున్సిపాలిటీ చేయడం జరిగిందండి. తర్వాత మళ్ళీ నేను అటువంటి నమ్మకంతో అన్న మీద రఘువీరారెడ్డి అన్న మీద ఎంత నమ్మకం పెట్టుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినాను. మళ్ళీ ఈరోజు సురేంద్రబాబు గారి వల్ల ఈ ఊరు అభివృద్ధి జరుగుతున్నటువంటి గట్టి నమ్మకంతో మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందండి.